బాబాయ్‌కి, అబ్బాయికి గొడవలున్నాయి. అందుకే ఈ వర్ధంతి సందర్భంగా ఇలాంటి మాటలు ఆయన మాట్లాడడం జరిగిందని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? ఈ పని పాట లేని ఫ్యాన్సు ఊరినే పని పాట లేని మూర్ఖులు సన్నాసులు చేసే పనులమ్మ. బాబాయ్కి అబ్బాయికి ఏంటి గొడవ అమ్మా? ఏం బాబాయ్ వల్ల అబ్బాయి కెరియర్ దెబ్బతింటుందా, లేదా అబ్బాయి కెరియర్ వల్ల అబ్బాయి వల్ల బాబాయ్ కెరియర్ దెబ్బతి ఏముంది? ఎవరు ఆస్తులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు ఇవ్వాల్సి వాళ్ళకి ఇచ్చేశారు. ఇంకా ఈ పిల్లలు వాళ్ళు సంపాదించుకుని ఏమిటి బాబాయ్ అబ్బాయికి తేడా ఉంటారు కారణాలు. ఊనే పని పాట లేని సన్నాసులు కూర్చుని ఊనే సోషల్ మీడియాలో కిలకటం తప్పితే, దౌర్భాగ్యులు చేసే పని తప్పితే ఏవి గొడవలు లేవు. ఏవి గొడవ? రాజకీయాల గురించి మాట్లాడతారు. రాజకీయాల గురించి మాట్లాడతారు. రాజకీయాలు జూనియర్ రెడ్డి ఏమైనా రాజకీయ జీవితంలో ఉన్నాడా? లేదు. అతని జీవితం సినిమా యాక్టింగ్. మహత్తరమైన కెరీర్లో ఉన్నాడు. 20 ఏళ్ళు అనర్గళమైన జీవితం ఉంది అతనికి. ఇంటర్నేషనల్ కెరీర్ ఉంది. అతను రాజకీయం తన జీవితం అనుకోవట్లా. సినిమానే తన జీవితం అనుకుని నడుస్తున్నాడు. సినిమానే తన జీవితం. తను నమ్ముకున్న ప్రొడ్యూసర్లు, తను నమ్ముకున్న డైరెక్టర్లు, తన చుట్టూ ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ కోసం కష్టపడాలి. ఎందుకంటే వాళ్ళ సినిమా అంటే 100 కోట్ల పైన జూనియర్ ఎన్టీఆర్ తోటి అంటే అంత రేంజ్కి వెళ్ళిపోయింది. కనుక అంత ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ మీద బాధ్యతను తీసుకున్నాడు. ఒక్కొక్క పాత్రకి ఎలా తను తయారవ్వాలో టైం తీసుకుని తయారవుతున్నాడు. సో తన జీవితం రాజకీయం కాదు, తన జీవితం సినిమా. లోకేష్ జీవితం రాజకీయం. లోకేష్ని ఎందుకు యాక్ట్ చేయట్లేదు? రామారావు గారు మనోడే కదా. లోకేష్ని యాక్ట్ చేయడానికి, సినిమా స్క్రీన్లోకి రావడానికి అడ్డుపడతారంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. అట్లాగే ఇతను రాజకీయానికి రావడానికి ఎవరు రాజకీయానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తారంటే అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు, అడ్డుకునే బలం ఎవరికీ లేదు, వద్దనే అవసరం ఎవరికీ లేదు. ఇవాళ రాజకీయాలకు అతనే వద్దనుకుంటున్నాడు. ఓపెన్గా చెప్పాడు అనేకసార్లు. ఈ ఫ్యాన్స్కి బుద్ధి లేదు కానీ అనేకసార్లు చెప్పాడు, నాకు రాజకీయాలకి ఏదో అభిమానం కొద్దీ ప్రాపకాండకి ఏదైనా వెళ్తే 1-2 రోజులు వెళ్ళొచ్చే కానీ నాకు రాజకీయాలకు సంబంధం లేదు, నాకు పార్టీకి సంబంధం లేదు, అభిమానంగా వెళ్ళడం తప్పితే నేను నా జీవితం, నా కెరీరు, నా సినిమాను 100 మాటలు చెప్పారు. నా వయసుకి, నా అనుభవానికి ఈ సీఎం అనే మాట ఎవడో ఆ మధ్య ఫ్యాన్స్ అయితే కూడా అలాంటి మాటలు అనర్థం తిట్టేడతాను. అయినా వీళ్ళకి బుద్ధి లేదు. ఈ అభిమానులు అనే పేరులో అందరూ కాదు, అభిమాని అనే పేరులో కొందరు మునమోపులు ఉంటారు, సన్నాసులు. అర్థజ్ఞానము, అజ్ఞానము, వివేకం లేని వాళ్ళు చేసే పనులు ఇవి. అంతే తప్పితే వాళ్ళకి రాజకీయాలు జూనియర్ అంటే రాను అంటూ ఉంటే అతను పక్కన పెడుతున్నారు. ఏం అర్థం ఉందా మాట్లాడలో? చూసారు ఓవరాల్గా అంటే మాట తీరు పరంగా చూసుకున్నా కూడా చాలామంది ఏమనుకుంటారు అంటే ఎన్టీఆర్ గారు ఫ్యూచర్లో ఇన్ కేస్ ఆయనకి రావాలని ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ పాలిటిక్స్లోకి ప్రతి ఇన్సిడెంట్లో ఆయనని పాలిటిక్స్లోకి లాగాలి అని చూస్తూ ఉంటారు. అలాగే వీళ్ళెవరికి మాట్లాడడం రాదు. ఎన్టీఆర్ ఆ ఫ్యామిలీకి సంబంధించి చాలామందికి మాట్లాడడమే రాదు. ఒక ఎన్టీఆర్ గారికే మాట్లాడడము ఆయన తేజస్సు ఉంది అంటూ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ టాపిక్ చాలా మట్టుకు రేజ్ అవుతుంది సార్. ఎన్ని పిచ్చి మాటలు వాళ్ళకి తెలియదు. మంత్రాలకు చింతకాయలు, మాటలకు ఓట్లు పడవమ్మా. రామారావు గారు కేవలం మాటలు బట్టి ఓట్లు పడ్డాయా? కాదు. రామారావు గారు ఆయన ఏమి చేయబోతాడు, ఏమి చేస్తే నేను వస్తే ఏం చేస్తాను, నేను వస్తే ఏం చేయగలను అవి మాట్లాడాడు ఆయన. అవి 2 రూపాయల కిలో బియ్యం అన్నాడు, ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు అన్నాడు, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. పఠాన్ను ముస్లిం ఇది మనసభ కారణాలు తీసేస్తారన్నాడు. అవన్నీ ప్రజలు నమ్మారు. ఆ మార్పులు నమ్మారు ప్రజలు. ఈ మార్పులతోటి ప్రజలు ఆ విషయాల్లో ప్రజలు అనుభవిస్తున్న బాధల్ని ఆయన తీరుస్తారన్నాడు, నమ్మారు. ఆయన మీద నమ్మకం ఉంచారు, వచ్చాడు, ఆయన చేశాడు. ఆటలు నమ్మారు. కానీ ఈయన రామారావు గారు కేవలం స్పీచ్లు బట్టి ఓట్లేశారంటే వాళ్ళ పరిజ్ఞానం ఎంతో అర్థమవుద్ది. రామారావు స్పీచ్ని బట్టి ఆయన నేను వస్తే ఇది చేస్తాను, ఆ రోజు వస్తే ఈ జూనియర్ ఎన్టీఆర్ ఏం చెప్తారు, తర్వాత ఆ రోజు లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడేమి తన రాజకీయాలకు రావట్లేదు. వచ్చి మాట్లాడినంత మాత్రం కూడా, ఎందుకంటే చిన్న ఏజ్, ఈ ఏజ్లో ఎవరో అంగీకరించరు కూడా పెద్దలు. ఫ్యాన్స్గా ఈ కోతికత్తులు వీళ్ళు వేయచ్చేమో కానీ పబ్లిక్ జనాలు ఈ వయసులో చిన్నపిల్లాడు అప్పుడే ఎందుకు అని అంటారు. ఇప్పుడు అందుకని అతను విజ్ఞతతో చాలా తెలివిగల మనిషి జూనియర్ ఎన్టీఆర్. చాలా విజ్ఞతతోటి నాకు రాజకీయాలు వద్దు, నేను ఏదో 1-2 ఇంపార్టెంట్ మీటింగ్లకు వెళ్ళడం, ప్రచారానికి వెళ్ళడం తప్పితే పార్టీ రాజకీయాలతో నాకు సంబంధం లేదు. నాకు సినిమా కెరియరు, నన్ను నమ్ముకున్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కోట్లు పెట్టి తీస్తారు. వాళ్ళ మీద బాధ్యత నాకుంది అని అంత సుగుణంగా చెప్పాడు.
అతను చెప్పిన దాన్ని కూడా ఇంకా వీళ్ళు మాట్లాడితే రాజకీయాలు అనేది ఎప్పుడు వస్తాడు నాకు తెలిసి ఇప్పుడప్పుడే రాడు. ఫ్యూచర్లో ఎప్పుడు అంటే ఈ తెలుగుదేశం అనేది పతనావస్థకు చేరితే, ఈ చంద్రబాబు హయాంలో ఈ తెలుగుదేశం పుట్టగతులు లేని స్థితికి దిగజారిపోతే అప్పుడు దాన్ని బతికించడానికి మా తాత జెండా మా నాన్న జెండా అని అప్పుడు రావచ్చు. మా తాత జెండా మా తాత జెండా అని అప్పుడు రావచ్చు తప్పితే ఈ లోపల పార్టీ బతుకుతుంది, దాని పార్టీ పోరాటం చేస్తుంది, అధికారంలో వస్తుంది, అధికారంలో పోతుంది, అధికారం పోతుంది, అది రాజకీయ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ దట్. ఎప్పుడు వస్తాడు? తాతది పెట్టిన రక్తమాంసాలు ధారపోసి తాత పెట్టిన పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది అనే రోజు, నామరూపాలు లేకుండా పోతుంది, అప్పుడు వస్తాడు. అప్పుడు ఖచ్చితంగా వస్తాడు, వాళ్ళ తాతది నిలబెట్టుకుంటూ కోసం వస్తాడు. ఆ రోజు ఇప్పుడప్పుడే లేదు. ఆ రోజు వచ్చిన రోజు చూద్దాం. ఊనే ఈ పని పాట లేని సన్నాసి గ్యాంగు, ఈ ఫ్యాన్స్ మోర్కులు చేసేది ఈ తప్పితే దీని అనవసరంగా పాపం జూనియర్ ఎన్టీఆర్కి లేనిపోయిన టెన్షన్ క్రియేట్ చేయటం వీళ్ళు ఈ పనుల వల్ల. జూనియర్ ఎన్టీఆర్కి అతను తన పని ఏదో చాలా శ్రద్ధగా క్రమశిక్షణతోటి, పెద్ద ఆయనకున్న క్రమశిక్షణ పిల్లాడికి ఉంది. ఏ పాత్ర చేస్తున్నాడో ఆ పాత్ర తగినట్టు బాడీని అన్నింటినీ చేసుకుంటాం, ఆ శ్రమ పడటం, కష్టపడి సినిమాని మంచి సినిమా చేసుకునే తాపత్రయపడుతున్నాడు. అది ఆ కెరీర్ అట్లా వదిలేయాలి. దాన్ని అతను లాగి అనవసరంగా హింస పెట్టి మీ గుల కోసం ఆయన ఎందుకు కత్తికిలేని కందకలేని దురద కత్తికెందుకని ఆయన నాకు రాజకీయాలు కాదు బరో నా జీవితం సినిమా అంటే ఇది మీకెందుకని. లోకేష్ రాజకీయాల జీవితం, లోకేష్ తిరుగుతాడు అంతే. లోకేష్ అటు అటు వెళ్ళాడు, అటు తిరుగుతాడు, మంచిగా సక్సెస్ అవుతాడు, ఫెయిల్ అవుతాడు, అది పోతాడు. ఇక్కడ ఇతను సక్సెస్లో ఉన్నాడు సినిమా ఫీల్డ్లో. ఇంకో కనపడుతుంది మామూలు అడిగినా ఎన్టీఆర్ ఇంకో ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఒక 25 ఏళ్ళు హీరోగా ఉంటాడండి నన్ను ప్రతి కామన్ మ్యాన్ అడిగి. అంతటి బృహత్తరమైన మహత్తరమైన కెరీర్ ఉంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా దీని మీదకి వస్తాడా? ఇదేమో పెద్ద రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, ఈ రాజకీయాలు తను ఎందుకు వస్తాడు? ఇది తిట్టుకుంటారు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు పాదయాత్రలు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ తప్పితే ఏమైనా పాదయాత్ర, రామారావు గారి పాదయాత్రకి రామారావు గారి రాజకీయానికి పోలికేంటి? ఆయన ఒట్టి అరుపులు కేకలు కాదు, తిట్లు బూతులు కాదు ఆయన చేసింది. ప్రజల మధ్యకి వెళ్ళి వాగ్దానాలు చేశాడు. నేను వస్తే ఇది చేస్తాను అని గట్టిగా చెప్పాడు. అది చెప్పింది నమ్మారు ప్రజలు. ఎస్ ఈ చేయగలడు అని నమ్మారు. అందుకనే రికార్డ్ బ్రేక్లో ఆయనకి అధికారం ఇచ్చారు. అలాగూ ప్రతిదాన్ని ఆయనతో పోల్చుకుంటే కాదు, అది పోల్చుకుని ఆ రోజు వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు ఎలా చూడాలి తప్పితే ఈ ఫ్యాన్స్ వీళ్ళ నిజంగా ఈ ఫ్లెక్సీలు పెట్టిన ఫ్యాన్స్ ఎవరో నిజంగా చెప్పు తెగేదాకా కొట్టాలి, వాళ్ళది తప్పంతే. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.